హాయ్! హలో అండి. మరొక ఉత్తలాతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే హైలైట్స్‌లో చూసేసారు గదా! ఆర్ఆర్ రిట్రీట్‌కి ఎళ్తున్నాము. ఇది లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందండి. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 గూడా మరి అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడైతే పార్ట్ 1లో మరి చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా మరి చాలా ఆహ్ చూడాలనిపించేటట్టుగా ఉంటుంది. ఇలాగ మొత్తం గూడా చూస్తూ ఉండండి. ఓకేనండి. వెళ్ళిపోదాం పదండి లాగ్‌లోకి. ఆర్ఆర్ రిట్రీట్ నెలమంగళ నగరంలోని ట్రాఫిక్ హడావిడి నుంచి కొంత రిలాక్స్ అవ్వడానికి ఆ, ఇది చాలా మంచి ప్రదేశము, మంచి డెస్టినేషన్. పచ్చని ప్రకృతి మధ్యలో ప్రశాంతమైనటువంటి వాతావరణం, అడ్వెంచర్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ పూల్, రైన్ డ్యాన్స్, మంచి ఫుడ్, ఇలా ఒకే చోట ఎన్నో ఎక్స్పీరియన్స్లు అందించే రిసార్ట్ ఇది. సో ఉదయం ఆ, ఇంటి దగ్గర నుంచి 7:30కి బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి దాదాపు అక్కడ చేరుకోవడానికి 1 అవర్ 20 మినిట్స్ టైం అయింది. ఎంట్రన్స్లో ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. ఆ రోజు మాత్రం స్పెషల్ ఏంటంటే షుగర్ కేన్ వెల్కమ్ డ్రింక్స్ చాలా కూల్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉందన్నమాట. ఈ రిసార్ట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రీనరీగా కనిపిస్తుంది, చుట్టూ చెట్లు, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం. సో మేము కంపెనీ తరపున వెళ్ళాము. సో దాదాపు ఒక 350 నుంచి 400 మంది ఎంప్లాయీస్ విత్ ఫ్యామిలీ. సో అక్కడ అందరము గెట్ టుగెదర్ గ్యాదర్ అయ్యాము రిలాక్స్ అవ్వడానికి. సో ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. గేమ్స్ కానీ, పెయిడ్ గేమ్స్ కానీ, లేకపోతే ఫ్రీ గేమ్స్ కానీ చాలా ఉన్నాయి ఆడుకోవడానికి. మార్గమధ్యంలో మాన్యత టెక్ పార్క్ ఇది క్రాస్ చేస్తూ వెళుతున్నాము. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హెబ్బాల్ క్రాస్ అయ్యి హెబ్బాల్ ఫ్లైఓవర్ మీద నుంచిగా బెల్ సర్కిల్ మీదుగా అటు వెళ్తూ ఉన్నాము. సో బెల్ సర్కిల్ దగ్గర కింద ఉన్నటువంటి అండర్ పాస్ ఇది. ఇంతకుముందు నేను ఇక్కడ దాదాపు ఒక 15 years ఇదే రూట్లో వెళ్ళాను. ఇది నాగసంద్ర దగ్గరికి వచ్చాము. ఐకియా అక్కడి నుంచి దాటి ఇక్కడ ఒక టోల్ ఉంది, టోల్ కూడా దాటి తర్వాత నెలమంగళ వైపు మేము వెళ్తూ ఉన్నాము. నెలమంగళకు వెళ్ళే ముందు అక్కడి నుంచి ఒక లెఫ్ట్ తీసుకోవాలి హాసన్ రోడ్డు నుంచి. అక్కడి నుంచి ఒక యూటర్న్ తీసుకున్న తర్వాత లెఫ్ట్లో మళ్ళీ రావాల్సింది వస్తుంది. మార్గమధ్యంలో ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే సిటీ నుంచి వెళ్ళే వాళ్ళకు కన్ఫ్యూజ్ లేకుండా అక్కడ చేరుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇవన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే యూటర్న్ తీసుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది, శ్రీనివాసపుర అని చెప్పేసి. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టే స్ట్రైట్ అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్లో రిసార్ట్స్ మీకు కనిపిస్తుంది అన్నమాట. దగ్గరికి వచ్చేసాము. వచ్చిన వెంటనే రిసార్ట్లోకి అడుగుపెట్టగానే చాలా అందమైనటువంటి గ్రీనరీ కనిపిస్తుంది. పార్కింగ్ అయితే అసలు ఎంత విశాలంగా ఉందంటే కార్స్ పార్కింగ్ చేసుకోవడానికి మనకు ప్లేస్ అసలు కార్ పార్కింగ్ అయితే ఇబ్బందే లేదు. అక్కడే కార్ పార్కింగ్ చేసుకున్నాం.
సో అక్కడ స్విమ్మింగ్ పూల్ కోసం సపరేట్ డ్రెస్, నాయిలాన్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి. సో ఎక్స్ట్రా ఇంటి దగ్గర నుంచి టవల్స్, తర్వాత ఈ డ్రెస్సులు, ఎక్స్ట్రా డ్రెస్సు 1, 2 డ్రెస్సులు కూడా పెట్టుకున్నాం అందరం. ఇక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళుతూ ఉన్నాము. ఇక్కడ ఫోటోలు దిగడానికి కూడా చాలా మంచి స్పాట్ ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా, కపుల్స్గా అయినా అందరికీ నచ్చే వాతావరణం ఇక్కడ ఉంటుంది. సో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చాలా మంచిగా గ్రీనరీ, వెల్కమ్ డ్రింక్స్ ఇక్కడ అరేంజ్ చేస్తారు. తర్వాత ఫోటో షూటింగ్ కోసం ఇక్కడ మంచి గ్రీనరీ లాగా బాగా చక్కటి ప్రదేశం. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. చాలా చక్కటి ప్రదేశం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేదానికి కానీ, లేకపోతే అక్కడ లైవ్ కిచెన్ ఉందన్నమాట. వెళ్ళిన వెంటనే అక్కడ మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. బఫెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. దాంట్లో ఇడ్లీ ఉంది, దోశ ఉంది, తర్వాత ఉప్మా కూడా ఉంది, బ్రెడ్ ఉంది, బటర్ ఉంది, తర్వాత వడ చూస్తున్నారుగా, వడ ఉంది, పొంగల్ కూడా చేసి పెట్టారు. సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద స్నాక్స్. మార్నింగ్ లంచ్ అలాగా బఫెట్ ఉంటుందని చెప్పేసి మేము లైట్గా అన్ని ఐటమ్స్ కొంచెం 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 తీసుకున్నాం. కొంచెం ఉప్మా, కొంచెం ఇడ్లీ, కొంచెం వడ, ఒక వడ అట్లా తీసుకొని అన్నీ ఒకసారి రుచి చూసాము. చాలా బాగుంది. ఇక్కడ మా కొలీగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో పాలు ఉంది, తర్వాత జ్యూస్ ఉందన్నమాట. ఇక్కడ రైస్ బాత్, సో మెనీ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇది మన వాటర్ మిలన్ అది కూడా ఇచ్చారు, ఉప్మా. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా కంపెనీ ప్రోగ్రామ్ ఒకటి కొంచెం దూరం చేశారు. పూరి ఉంది, పూరి సాగు, తర్వాత ఉప్మా ఉంది, వాటర్ మెలన్, ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో చాలా చక్కగా, చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట.
తర్వాత మేము ఈ ప్లే గ్రౌండ్ వెళ్ళే ముందు కంపెనీ ఫంక్షన్, ఒక 2 అవర్స్ ఫంక్షన్ ఉంది. అక్కడ గేమ్స్ కానీ ఇవన్నీ, తర్వాత ఇక్కడ మంచి యాక్టివిటీస్ బాగా కండక్ట్ చేసాము. దాదాపు 350 నుంచి 400 మంది ఎంప్లాయీస్ గేమ్స్ చాలా చక్కగా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా. నిజంగా చూస్తున్నాం కదా. సో చాలా బాగా అందరు చేతులు పట్టుకొని జంప్ ఇన్ జంప్ అవుట్ అని చెప్పి ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత బుల్ రైడ్ ఒక గేమ్ ఉంది. దాని తర్వాత రోలింగ్ వాటర్, ఇది కూడా మంచి చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి గేమ్స్ ఉన్నాయి. తర్వాత రోప్ మీద నడిచే యాక్టివిటీస్ చాలా, ఇవన్నీ ఫ్రీ యాక్టివిటీస్ అన్నమాట. చూస్తున్నారు కదా. స్కై సైక్లింగ్ కూడా ఉంది ఒక యాక్టివిటీ, చాలా బాగుంటుంది అది. తర్వాత వేవ్ పూల్ అనే ప్లేస్. వేవ్ పూల్ అంటే అక్కడ సముద్రపు అలల్లాగా వస్తూ ఉంటాయి అన్నమాట వాటరు. అక్కడ ఎదురుగా పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్లో పాటలు వస్తుంటాయి. బయట జనం అంతా పాటకు అనుగుణంగా డాన్స్ వేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఉంటుంది. అది అయిన తర్వాత ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా ఫ్యాక్టరీ మొత్తం అందరం అక్కడికి వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. లంచ్ చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఐటెం కూడా మంచి హైజీనిక్ ఫుడ్, తర్వాత టేస్ట్గా ఉంది. చికెన్ ఉంది, మటన్ ఉంది, తర్వాత ఫిష్ ఫ్రై, చాలా అన్నీ, పిజ్జా, బర్గర్, మొత్తం అన్ని ఐటమ్స్ అక్కడ దొరికాయి అన్నమాట. నిజంగా ఒకసారి ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట. వీకెండ్స్లో ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఇది చూడటానికి కూడా చాలా మంచి ప్రదేశం. ఒకవేళ మీకు కూడా సమయం దొరికినట్లయితే ఒకసారి వెళ్ళి రావచ్చు అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్. ఈ వీడియో రెయిన్ డ్యాన్స్ అనేది ఈవినింగ్ అది స్టార్ట్ చేస్తానమాట. ఇక్కడంతా మా కొలీగ్స్ డ్యాన్స్ వేస్తున్నారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను. అప్పటికి క్లోజ్ అయిపోయినట్ట. నైలాన్ క్లోత్స్ వేసుకుంటే మాత్రం ఇది అలౌ చేస్తారు లోపలికి. ఇక్కడ ఒక 250 రూపీస్ ఒకటి అది పే చేసి, టీషర్ట్ 250, తర్వాత నిక్కర్ 250 to 500 రూపీస్ పర్ హెడ్ ఇవి పే చేసి మనం అవి మనకే ఇస్తారు, కొత్తవి అనమాట. తర్వాత ఈవినింగ్ హై టీ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగా అదనమాట. చిల్డ్రన్ గేమ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు వచ్చిన సమయం దొరికినట్టయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు.